హై టు ఆల్ వీడియోల కూడా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అవుతుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అలా చేస్తేనే నాకు మెసేజ్ అనేది మీ మెసేజ్లు నాకు డిస్ప్లే అవుతాయి అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ అయితే చేసి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు నిన్న నైట్ ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. స్టెనోగ్రాఫర్ అనమాట. ఓవరాల్గా మనకు 2000 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా 12th అండ్ ఇంటర్మీడియట్ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 12th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి మేల్ అండ్ ఫీమేల్ కూడా ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ చూడండి. ఈ వీడియోలో వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇంకొక రిక్వెస్ట్ వచ్చేసి ఏంటంటే, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్సి వాళ్ళది కొత్త వెబ్సైట్ అనమాట. మీకు తెలిసిందే కదా, ssc.gov.in మీరు టైప్ చేసినట్లయితే గూగుల్ క్రోమ్లో మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. కొద్ది పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు నోటీస్ బోర్డులో వచ్చేసి July 26th అంటే మనకు నిన్న అనమాట, నోటీస్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ బి ఎగ్జామినేషన్ 2024 అని ఉంటుంది. ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది, నోటిఫికేషన్ పీడిఎఫ్. లేదు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పోస్ట్ అయితే అక్కడ పిన్ చేసి పెట్టాను, ఒకసారి మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక టాపిక్ వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ బి ఎగ్జామినేషన్ 2024 మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు July 26th నుంచి స్టార్ట్ అయింది, నిన్నటి నుంచి. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు August 17th వరకు మీకు టైమింగ్ అయితే ఎప్పుడైతే జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు August 17th మీరైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేస్తే కనుక మీరు ఫామ్ అనేది కరెక్షన్ చేసుకోవడానికి అంటే ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి మీకు టైం అయితే ఇచ్చాడనమాట. August 27th నుంచి August 28th వరకు అంటే August 27 అండ్ 28 2 రోజులు మాత్రమే మీకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ముందుగా ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాబట్టి సిబిటీ ఎగ్జామ్, ఈ సిబిటీ ఎగ్జామ్ అనేది మనకు అక్టోబర్ కానీ నవంబర్ కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ వాళ్ళు షెడ్యూల్ అయితే ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ వారితో పాటు కింద వచ్చేసి ఇక్కడ మనకు మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ కాకపోయినా, మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా కానీ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి మీరైతే కాల్ చేసి మీ ప్రాబ్లం అనేది వాళ్ళకైతే చెప్పొచ్చు. వాళ్ళైతే రెక్టిఫై చేయడానికి అయితే ట్రై చేస్తారు. కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరైతే నోట్ చేసుకోండి. అయితే బ్రదర్, మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి మనకు నిన్న కార్గిల్ దివస్ సందర్భంగా 999 ఉన్నటువంటి ప్రతి కోర్స్ని 599కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఎస్ఎస్జి కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి ఏమైనా ప్రిపేర్ అవుతూ ఉంటే కూడా మీరు ఏ కోర్స్ తీసుకున్నా 599కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఆఫర్ అనేది మనకు ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళైతే మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. మన డిఫెన్స్ డైరింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ కూడా తీయండి. అక్కడ డెమో వీడియోస్ కూడా చూసి మీకు డెమో వీడియోస్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ ముందుగా వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకు టెంటేటివ్ వేకెన్సీ మాత్రం ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్రాక్సిమేట్లీ వచ్చేసి మనకు 2006 పోస్టులు అయితే ఇక్కడ మనకు వేకెన్సీ ఉన్నాయని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ 2006 పోస్టులు మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సంస్థల్లోన మనకు క్లర్క్ ఉద్యోగాలు అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ప్రతి ఇది వచ్చేసి మనకు 2023లో వచ్చినటువంటి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ ఉన్నటువంటి టెంటేటివ్ వేకెన్సీ డీటెయిల్స్ అనమాట ఇవి. అయితే మనకు దీనిలోనే వచ్చేసి మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తారంటే కన్నా ఇక్కడ మీరు పైన చూసుకుంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్స్ డిపార్ట్మెంటు, అండ్ కింద వచ్చేసి మనకు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంటు అండ్ టెలికాం రెగ్యులర్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ కల్చరు, ఇట్లా మనకు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు అయితే మనకి ఇక్కడ భర్తీ అయితే చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ గ్రేడ్ బి పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్ BRO అంటారు కదా, వాటికి సంబంధించిన పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. అండ్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబల్స్, ఇట్లా వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి పోస్టులోన అంటే వీటిలోనే మనకు క్లర్క్ పోస్టులు అయితే మనకు భర్తీ అయితే చేస్తూ ఉన్నారు. ఇది మనకు 2023లో వచ్చినటువంటి కేటగిరీ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. బట్ మనకు ఇప్పుడు 2024లో వచ్చే నోటిఫికేషన్లో కూడా మనకు ఇదే విధంగా అయితే వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లోనే మనకు పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోన మనము క్లర్క్ ఉద్యోగాలు అయితే చేయాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళందరూ కూడా. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఆగస్టు 1, 2024కి మీ ఏజ్ లిమిట్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా చూసుకోండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 35 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 33 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది గ్రేడ్ సికి అనమాట. అండ్ అదేవిధంగా కింద వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఈ పోస్టులకు వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యువర్ వాళ్ళ ఏజ్ కట్ ఆఫ్ కూడా, డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ కూడా మెన్షన్ చేశాడు కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఉమెన్ కేటగిరీ వాళ్ళు కానీ, అండ్ ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, అండ్ ఎక్సర్సైజ్ కేటగిరీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అండ్ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఉమెన్ కేటగిరీ వాళ్ళకు అంటే పేమెంట్ అయితే ఉండదు. కొంతమంది వచ్చేసి బ్రదర్ నేను ఓబీసీ ఉమెన్ పేమెంట్ ఆప్షన్ రాలేదని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఉమెన్స్ అంటే ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ గర్ల్స్కి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ, లేకపోతే రెడ్డిస్ కానీ, జనరల్ కేటగిరీ వాళ్ళు కానీ వాళ్ళు ఉమెన్ అయితే చాలు, వాళ్ళకు ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు అనమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఆగస్టు 17, 2024కి మీకు క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అయ్యి ఉండాలన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 12th స్టాండర్డ్ ఎవరైతే పాస్ అయి ఉంటారో 12th స్టాండర్డ్ కానీ ఈక్వలెంట్ కానీ, ఇక 12th అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్లో మీరు ఎనీ గ్రూప్ బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఎస్ కానీ ఎనీ గ్రూప్ మీరు 12th పాస్ అయి ఉంటే కానీ మీరైతే ఇంటర్ పాస్ ఉంటే కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు బ్రదర్ మీరు డిప్లొమా అప్లై చేసుకోవచ్చు. మీరు డిప్లొమా అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరికైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి 18 సంవత్సరాలు అబోవ్ ఎవరికైతే ఉంటుందో ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇటువంటి నోటిఫికేషన్ అయితే మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ముందుగా వచ్చేసి మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది సిబిటి ఎగ్జామ్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపర్సనెస్ నుంచి మనకు 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు. ఓవరాల్గా మనకు 200 క్వశ్చన్లు వస్తాయి 200 మార్కులకు అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 2 అవర్స్ అయితే మనకు టైమింగ్ అయితే అంటే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ క్వశ్చన్ పేపర్ అనేది మనకు మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కూడా మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందన్నమాట. మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లో అయితే మనం అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే అవకాశం అయితే లేదు. ఇక నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే కనుక నెగిటివ్ మార్కింగ్ కంపల్సరీ అయితే ఉంది 0.25. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందని వాళ్ళు ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. కాబట్టి మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రం మీరు అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఈ స్టేట్స్కి వచ్చేసి మనకు సదరన్ రీజన్ కిందకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట. అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి హైదరాబాద్, వరంగల్ ఈ 2 సెంటర్స్లో మాత్రమే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది. అంటే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది కొద్దిగా తగ్గించడం అయితే జరిగింది అనమాట స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ఈ పోస్ట్కి. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ అనేది మనకు స్కిల్ టెస్ట్ స్టెనోగ్రాఫర్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్ ఏ విధంగా ఉంటుందంటే కనుక కొద్దిగా చూసుకొని క్లియర్ కట్ మీకు అర్థం విధంగా చెప్తాను. ఇక్కడ మనకు 1 డిక్టేషన్ ఫర్ 10 minutes అయితే మనకైతే కండక్ట్ అయితే చేస్తారు. అంటే ఏం లేదు, మనకు ఒక పెన్ను పేపర్ ఇస్తారు. మనకు వాళ్ళు ఒక మ్యాటర్ చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పేటప్పుడే మనం రాయాల్సి ఉంటుంది అనమాట. మనకు 10 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గ్రేడ్ సి పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో 100 word per minute మీరు డిక్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, పర్ వర్డ్ అనమాట. ఒకరు అదే గ్రేడ్ డి పోస్ట్కి అప్లై చేసుకుంటే 80 word per minute అంటే నిమిషానికి 80 word మీరైతే రాయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్తా ఉంటారు, మీరు రాయాల్సి ఉంటుందట ఒక పేపర్ మీద. అలాగా ఓవరాల్గా మీకు 10 నిమిషాలు అయితే టైమింగ్ అయితే ఇస్తారు. మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీరైతే రాయాల్సి ఉంటుంది. అండ్ మీరు పేపర్ మీద రాసినటువంటి దాన్ని మళ్ళీ మీరు కంప్యూటర్లో అయితే టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దానిని మనకు ట్రాన్స్క్రిప్ట్ అని అంటారు. ఇదైతే కండక్ట్ అయితే చేస్తారు. మీరు పేపర్ మీద రాసిన తర్వాత దాని టైమింగ్ కూడా ఇక్కడ కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి ఇంగ్లీష్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకి 50 నిమిషాలు టైమింగ్ ఇస్తారు. అండ్ ఎవరైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి హిందీకి ఎవరైతే టైపింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి 65 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. ఇది గ్రేడ్ డి. ఇక నెక్స్ట్ గ్రేడ్ సి పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఇంగ్లీష్ వచ్చేసి మనకు 40 నిమిషాలు ఇస్తాడు. అండ్ హిందీకి వచ్చేసి మనకు 55 నిమిషాలు అయితే ఇస్తాడనమాట. అంటే ఏం లేదు, మీరు ఏదైతే పేపర్ మీద రాశారో దాన్ని మళ్ళీ మీరు కంప్యూటర్లో అయితే టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి ఇక్కడ మీకు టైమింగ్ కూడా మనకు సపరేట్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దీన్నే మనకు స్కిల్ టెస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ అయితే అనడం అయితే జరుగుతుంది అనమాట.
అయితే చాలామంది వచ్చేసి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. బ్రదర్ నాకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది అండ్ 18 సంవత్సరాలు దాటాయి. బట్ ఏంటంటే నాకు కంప్యూటర్ టైపింగ్ అయితే రాదు అండ్ సర్టిఫికేట్ కూడా రాదు. నేను అప్లై చేసుకోవచ్చు అని అడుగుతారు కాబట్టి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. మనం అప్లై చేసేటప్పుడు అక్కడ నీకు కంప్యూటర్ నేర్చుకున్నావా లేకుంటే సర్టిఫికేట్ ఉందా అని ఏది కూడా అడగదనమాట. మీరేం చేస్తారు, అప్లై చేసుకోండి. మీరు ఇప్పటి నుంచి ఎగ్జామ్కి ప్రిపేర్ అండి. అట్ ద సేమ్ టైము టైపింగ్ కూడా నేర్చుకోండి. డిక్టేషన్ కూడా ఏ విధంగా రాయాలనేది కూడా మీరు నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఇప్పటి నుంచి నేర్చుకుంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తాడు కాబట్టి అప్పుడు మీరు డిక్టేషన్ కూడా కంప్లీట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అప్లై చేసుకోవడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే అవసరం అయితే లేదు. మీకు వచ్చినా రాకుండా మనకు అవసరం లేదు. బట్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు దాని స్కిల్ టెస్ట్ కూడా మీరు అయితే నేర్చుకోండి. కంప్యూటర్ టైపింగ్ అండ్ డిక్టేషన్ ఏ విధంగా రాయాలి మొత్తం కూడా మీరు నేర్చుకోండి. ఇక నెక్స్ట్ ఎవరైతే స్కిల్ టెస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ అయితే కంప్లీట్ చేసుకుంటారో నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకైతే ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను, స్కిల్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ అయితే చేస్తారనేది కూడా అది కూడా చెప్పాను అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందని చెప్పాను. అంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. మీరు కంప్యూటర్ కానీ నేర్చుకుంటే కనుక మీరు ఒకసారి జాబ్ వచ్చిందంటే కనుక మీకు 45,000 శాలరీ తోటి మీకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోన ఆఫీసుల్లోన మీరు క్లర్క్గా మీరైతే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మంచి అవకాశం అనేది ఇది వచ్చేసి మంచి అవకాశమే. మీరు ఎటు పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇంతవరకు కూడా మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి స్టెనోగ్రాఫర్ వచ్చేసి మనకు ఓవరాల్గా 2006 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా మనకు 12th ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మనకు క్యాస్ట్ వైజ్గా మనకు ప్రతి ఏజ్ లిమిట్ చెప్పాను. క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయాలా వద్దని మీరు కింద కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్స్ని బట్టి అయితే నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతపడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.